రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలకు కౌంట్డౌన్ అయింది. మరోవైపు ఎన్నికల ప్రచారం కూడా క్లైమాక్స్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. సార్, గడిచిన కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కానీ దాన్ని ఎదుర్కోవడంలో మీ పార్టీ విఫలమైందన్నటువంటి విమర్శ కూడా ఉంది. ఏం చెప్తారు? ఎందుకు మీరు ఆ స్థాయిలో ధీటుగా సమాధానం చెప్పలేకపోయారు? మామూలుగా దాన్ని ఏమంటారు, ఏదన్నా సాధారణ ఒక జరిగే అంశం మీదో జరిగిన దాని మీదనో లేక జరగబోయే దానికి ప్రాతిపదిక ఉన్న దాని మీద ఎవరైనా విమర్శ చేస్తేనో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇవ్వచ్చు. అసలు బేసే లేనిది అస్సలు బేస్లెస్ ఆకాశం నుంచి ఊడినట్టు వాడికి వచ్చిన ఒక తలతిక్క ఆలోచన, ఒక పనికి మాలిన విషపూరితమైన ఆలోచన ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. దాని ద్వారా భూములు కాజేస్తారనేది ఇది చంద్రబాబుకి వచ్చింది. అలాంటి దాని మీద విష ప్రచారం పెడితే జనరల్గా ఏమనుకుంటాం, ఇది ఎవరు నమ్మేదా, ఇది నమ్మరు కదా అని అనుకుంటాం. కానీ ఒకసారి అబద్ధం 100 సార్లు చెప్తే అది నమ్ముతారనే గోబెల్స్ దాన్ని అది 1000 సార్లు చెప్పేస్తే ఇంకా ఎంత నమ్ముతారో అనుకునే చంద్రబాబు ఏమి అమలు చేస్తే రిజల్ట్ ఎట్లుంటుందంటే ఇదో ఇట్లా విష ప్రచారం ఉంటుంది. ఆఖరికి ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది అనుకుంటే ఈరోజు ఏకంగా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చారు. దీంట్లో ఇంకోటి మీరు అడిగిన దానికి ఏదన్నా ఉన్నట్టుండి మీ దగ్గర నుంచి మీ జోబులో ఎవరో డబ్బు కొట్టేశారంటే ఉలిక్కి పడతారు. అసలు కొట్టేయడం ఎట్లా సాధ్యమవుతుంది అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంటుంది. కాబట్టి మేము చెప్తే దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంటుంది. వాడు దబా ఇచ్చేవాడికి ఇప్పటికీ భయపెట్టేవాడికి ఉన్నంత వెసులుబాటు టార్గెట్ తెలుసు, భయపెట్టడమే మాత్రమే వాడి పని అయిపోయింది. భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కోసం కొంత ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవసరం అవుతుంది. అది 2. మొత్తం మీద నేను అడగాలనుకున్నది ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదానికి ఆ రోజు సపోర్ట్ ఇచ్చి పూర్తి సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు దాన్ని వ్యతిరేకించడమే కాకుండా రద్దు చేస్తానని అంత రావడం ఒకటి వింత. అయితే ఈరోజు ఫైనల్ డే, ఈరోజు యాడ్ చూసి సర్ప్రైజ్ అయినా. నిజంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు చూస్తే అసాధ్యమైనవి, అసలు అమలు చేసే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి ఇచ్చినవి 1,60,000 కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది అనేది లెక్క తీసింది. వాటిని ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నాడు? ప్రజలను ఇదిగో నేను ఇంత చేయబోతున్నా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మీకు ఇంతే ప్రామిస్ చేస్తున్నాడు, వేరే అది నేను ఇంత బంగారు కొండ ఇస్తున్నా, బంగారు ముద్ద ఇస్తున్నా, అలాంటప్పుడు ఇవి చూసి మాకు ఓట్లు వేయండి అని అడగకుండా ఇలాంటి ఒక పనికి మాలిన అసలు పచ్చి అబద్ధమైన ఇలాంటి ప్రకటన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద దీని వస్తే మీకు ఇదే అవుతుందని ఎందుకు భయపెట్టే ప్రకటన ఇచ్చాడు? దాంట్లోనే అర్థమయ్యేది ఏంటంటే హీఈస్ ఇన్ ఫుల్ డీప్ ఫ్రస్ట్రేషన్. తను ఏదైతే హామీలు అని చెప్తున్నాడో అవి పచ్చి అబద్ధాలు అని తనకు తెలుసని, తాను అది అమలు చేసే ఆలోచన తనకు లేదని ప్రజలకు తెలుసని ఈయనకు బాగా తెలిసింది. ఇంకా అది ఎక్కలేదు కాబట్టి ఇంకా రెండవది ఏం చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నమ్ముతున్నారు, 100కు 100 మార్కులు వేయబోతున్నారు. ఎప్పుడైతే తనకు అర్థమైందో గత వారం 10 రోజులుగా మనిషి బాగా షేక్ అయిపోయి నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ, అసభ్యంగా మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్లో ఆఖరి కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రకటనలు కూడా రిలీజ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఈయనకి ఏదన్నా ఉంటే ఇంక ఎలాగో మర్యాదగా మామూలుగా నాకు ఓట్లు వేరు, నా మాట నమ్మరు, నా తోడేళ్ళ నా విశ్వరూపం వాళ్ళు చూసినారు ప్రజలు, నేను ఎన్ని మేకప్లు చేసుకునే అది కరిగిపోయింది తెలిసిపోతుంది, నన్ను నమ్మరు కాబట్టి వీళ్ళని భయపెడదాం, జగన్ ఓటేస్తే మీరు పోతారు అని భయపెడితే నాకేమైనా ఓట్లు పడతాయో అనే దింపుడుకళ్ళేమో ఆశ ఏదైతే ఉందో అది అడ్వర్టైజ్మెంట్స్లో కనపడుతుంది. గడిచిన కొద్ది రోజులుగా మీరు ఈ యాక్ట్కి సంబంధించి వివరణ ఇస్తూ ఉన్నారు. కొన్ని ప్రశ్నలు కూడా టీడీపీ అధినేతకు సంధించారు. కానీ కొద్దిసేపు క్రితం ఐవైఆర్ కృష్ణారావు ఈ కూటమి తెలియకుండా ఎందుకు ఈ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న సంధించారు ట్విట్టర్లో. దానికి ఇప్పుడు కనీసం బీజేపీ వాళ్ళకన్నా సమాధానం చెప్పే పరిస్థితి చంద్రబాబుకు ఉంటుందంటారు. ఇప్పుడు అదే మేము అడుగుతున్నది దీంట్లో 2-3 ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి, అది యూనివర్సల్గా చాలామంది దాని డిస్కషన్ అవుతుంది, చాలా కాలం ఫారిన్ కంట్రీస్లో ఉంది. ఇక్కడ నీతి ఆయోగ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సజెషన్స్ అందరికి వచ్చి బీజేపీ ప్రభుత్వం కూడా దానికి అంటే ఈ నుంచి పోయింది వెట్టింగ్ చేసింది అక్కడ సెంట్రల్ గవర్నమెంటే, సలహాలు సూచనలు ఇచ్చారు, దానికి మళ్ళీ కరెక్షన్స్ జరిగాయి. ఫైనల్ అయ్యిందే టీడీపీ ఇక్కడ సపోర్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ అంటే ఆయన అసెంబ్లీలో లేడు కాబట్టి ఆయన చేసేయడానికి అవకాశం లేదు, వద్దనడానికి ఇది లేదు, ఏమీ లేదు. బీజేపీ చేసింది, టీడీపీ చేసింది, బీజేపీ చేసింది. బీజేపీ ఎక్కడైతే ఆ పైన ఉందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే వెట్టింగ్ చేశారు, ప్రెసిడెన్షియల్ అసెంట్ అయింది, గెజెట్ ఇదైపోయింది. ఈరోజు ఐవైఆర్ కృష్ణారావు గారు అడిగింది కరెక్ట్ క్వశ్చన్, ట్వీట్లో నేను చూశాను. దీనికి కర్త కర్మ
సెంట్రల్లో ఉండే బీజేపీ కూటమి పార్ట్నర్ కదా, రాష్ట్ర ప్రభుత్వాలు క్రియ మాత్రమే కదా. మరి ఇక్కడికి సంబంధించినంతవరకు నువ్వు దాన్ని ఇది చేస్తాను, రద్దు చేస్తాను అంటే ఇంకొకటి ప్రకటనలు ఇస్తే అనే ప్రకటన కూడా వేశాడు ఆయన. ఇక్కడ ఆంధ్ర బీజేపీ ఏం చేస్తుంది, నిద్రపోతుంది అని అడిగాడు. ఈయన కూడా దాంట్లో ఉన్నట్టున్నాడు, నాకు తెలిసి బీజేపీలో ఉన్నట్టున్నాడు. ఈయన బీజేపీ లీడర్, ఆయనే క్వశ్చన్ చేశాడు. మరి దానికి బీజేపీ ఆంధ్ర యూనిట్ ఆన్సర్ ఇవ్వాలా? నిన్న మొన్న వచ్చిన మోడీ గారు, మేము అంతకుముందు కూడా అడిగాము, అయ్యా చంద్రబాబు నీకు అంత ధైర్యం ఉంటే, పవన్ కళ్యాణ్ నీకు ఇది ఉంటే, మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఈ మాట చెప్పండి, వాళ్ళతో కూడా చెప్పించండి అని. వాళ్ళ దగ్గర ఈ మాటకి ఎక్కువ నోరెత్తితే ఇది రాలా. ఈ మ్యాన్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇద్దరు మాట్లాడినట్లేదు నాకు తెలిసి. మాట్లాడినారా? మాట్లాడలే. వాళ్ళకు చెప్పాలా? కనీసం ఆంధ్ర బీజేపీ వాళ్ళైనా ఎట్లా అంటాడు, ఈయన మాకు సంబంధం లేదు, మేమైతే దానికి విరుద్ధమని కూడా వీళ్ళు అనట్ల. ఒక పక్క అదేది 4% రిజర్వేషన్ ఏమో వాళ్ళు రద్దు చేస్తామని వాళ్ళు అంటున్నారు, ఈయన దాని గురించి ఏం లేదంటున్నాడు. కానీ ఆ మాట వాళ్ళతో చెప్పించట్లే, ఆంధ్రాకి అప్లై కాదని కన్వీనియంట్ దీనిలాగా దాన్ని సైడ్ తోస్తున్నాడు. 2.5కి దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఈయనేమో లేదు అది తీసేస్తానంటున్నాడు, వాళ్ళేమో తెలియనట్టున్నారు. అంటే ఇది మ్యారేజ్ కూడా కాదు, ఏదో ఒక రాత్రికో 2 రాత్రులకో కలిసి ఉందామనుకునే ఒక అరేంజ్మెంట్ లాగా ఉంది తప్ప. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు 14లో కలిశారు, మధ్యలోనే ఇది పేరు. ఎందుకు కలిసినప్పుడు ఎందుకు కలిసామనేది గొప్పగా చెప్పారు, విడిపోయినాక ఎందుకు విడిపోయినామనేది చెప్పలే. మళ్ళీ ఈరోజు కలిశారు, కలిసిన దాంట్లోనే వీళ్ళు బహిరంగంగా చెప్తున్న దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే, వాళ్ళు బహిరంగంగా చెప్తున్నది మేము యాక్సెప్ట్ చేయట్లే వీళ్ళు అంటున్నారు. కానీ ఇద్దరు కలిసి ఈ క్రిటికల్ ఇష్యూస్, రాష్ట్ర ప్రజలకు సంజాయిషి ఇవ్వాల్సిన ఇష్యూస్ మీద పలకట్ల. సో దాని మీద వాళ్ళు సంజాయిషి ఇవ్వాలి, దీని మీద ఇవ్వాలి. దానికి రైవే కృష్ణారావు గారు బాగానే రైజ్ చేశారు, మంచి పాయింట్ రైజ్ చేశారు దీంట్లో. సరే, గడిచిన కొంతకాలంగా మీరు వచ్చే ఎన్నికలు పెత్తందారులు పేదల మధ్య యుద్ధం జరుగుతుంది అంటున్నారు. పేదల పక్షాన మీరు నిలిచారని చెప్తున్నారు. అంటే పెత్తందారులు అనే ధనవంతులు ఓటర్లు మీకు అవసరం లేదా? ఆ ఓట్లు మీరు అవసరం లేదని మీరు భావించేస్తున్నారా? పెత్తందారులు అంటే ధనవంతులు కాదు. ఇప్పుడు మేము మాట్లాడే వాళ్ళు ఎవరు రోజు కూలి పని చేసుకుని అంటే రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఏం కాదు కదా. అందరూ కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే విధానం ఏదైతే ఒక ఆలోచన విధానం ఉందో, సమాజంలో ఈక్వాలిటీకి దిశగా అడుగులు వేస్తూ సమాజం దిశగా అడుగులు వేయాలి. వేసినప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? అది పాజిటివ్ డిస్క్రిమినేషన్ లాగా. ఎవరైతే తరతరాలుగా దీంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు నిలబడి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మిగిలిన వాళ్ళతో సమానంగా రావాలంటే వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చాలా కాలం పాటు అవసరం అని చెప్పి రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు కూడా మనం ఏది మన సోషియో ఎకనామిక్ కండిషన్స్ బేస్ చేసుకొని మనకు ఎస్సీలకైతే కులం బేస్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళు దాంతోనే సఫర్ అయ్యారు కాబట్టి తరాలుగా వాళ్ళకు మనం ఈ రిజర్వేషన్స్ కల్పించారు. బీసీలు వాటికి సోషియో ఎకనామిక్ దీని మీద ఇస్తున్నారు, అది కూడా జరుగుతుంది. ఇది ఎట్లయితే కరెక్టో, ఇది ఎందుకు కరెక్టు? అమలు చేసిన వాళ్ళు వాళ్ళ ఎంత దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. సొసైటీ హార్మోనియస్గా బతకాలంటే అంతే అందరూ కలిసిమెలిసి ఉండి మంచి ఇది ముందుకు పోవాలి. విద్వేషాలు పెరగకూడదు, విభేదాలు పెరగకూడదు. అంటే ఈ భేదాలు ఆర్థిక తారతమ్యాలు కానీ అధికార పంచుకోవడంలో తారతమ్యాలు కానీ తగ్గుతూ వచ్చే ప్రయత్నం చేయడమే వీటన్నిటి. అది అందరూ చేస్తారు. గవర్నమెంట్ ఆ వైపు కాన్షియస్గా అటెంప్ట్ చేయాలి, కాన్షియస్గా. ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సిన్సియర్గా ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చేశారు. ఇక్కడ పెత్తందారితనం అంటే పెత్తందారి మనస్తత్వం, అంటే చంద్రబాబుకున్న పెత్తందారి మనస్తత్వం, రామోజీరావుకున్న పెత్తందారి మనస్తత్వం, వాళ్ళు సింబాలిక్గా కనపడుతున్నారు. కాబట్టి ఈ రోజుకు చంద్రబాబు నాయుడు టక్కున నిద్రలో తను మాట్లాడితే తెలియకుండానే వచ్చేది, ఎస్సీలు ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అని అడుగుతాడు. నిన్న చూశాను ఎక్కడో ఒక చోట, పాస్టర్లు అందరికీ 5,000 ఇస్తున్నారు, అది పాస్టర్లంతా ఎక్కువ ఎస్సీలే, వాళ్ళకి ఆల్రెడీ వేరేవి ఇస్తున్నారు, మళ్ళీ ఈ 5,000 దోచిపెట్టడమైంది, చర్చిల్లో అంతా మార్చేస్తున్నారు అని ఏదో నోటికి వచ్చినట్టు ఇది చేశాడు. మళ్ళీ ఇతనే వచ్చి క్రిస్టియన్స్కు అప్పీల్ అని చెప్పి నేను అది చేస్తా ఇది చేస్తానని తను అంటాడు. అంటే ఓట్ల కోసం అట్లా అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మనసులో బయటపడుతుంది తెలియకుండానే. ఎస్సీలో పుట్టాలనుకున్న ఎవరైనా అంటాడా అనేవాడికి అహంకారం ఏ లెవెల్లో ఉంటుంది, అదే ఆయనకుంది. ఇలాంటి మనస్తత్వం ఉండి, అంటే వీళ్ళు చదువుకోకూడదు, వీళ్ళు ఇక్కడే ఉండాలి, వీళ్ళు ఈక్వల్గా మంచి వీటికి పోకూడదు, ఎడ్యుకేషన్లకి, అలాగే ఫారిన్ యూనివర్సిటీలకు పోకూడదు, మాతో సమానంగా ఉండకూడదు. గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే కొద్దిమంది తయారైతే అవుతారు, కానీ రిజర్వేషన్లో వీలైనంతవరకు వీళ్ళని ఇక్కడే ఉంచాలనుకునే మనస్తత్వాన్ని పెత్తందారి మనస్తత్వం అంటాం. అలాంటి దాన్నే చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తున్నాడు. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈరోజు వీళ్ళు తెలుగు మీడియం కోసం ఏదైతే అంటున్నారో, అదేం మాతృభాష మీద వీళ్ళకి ప్రేమ పాడ, వీళ్ళ కొడుకులు లేదా వీళ్ళ మనవళ్ళు ముని మనవళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు ఈ మాట్లాడే వాళ్ళందరినీ కాన్వెంట్లకే పంపిస్తారుగా, మంచి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కే పంపిస్తారు కదా. కానీ అమిత్ షా కూడా ఇదే మాట అన్నారు, రాష్ట్రంలో తెలుగుని ఆయనకైనా ఎవరికైనా అప్లై అవుతుంది, ఎక్కడికి పంపిస్తున్నారు?
తెలుగు అనేది అది సబ్జెక్ట్, అది ఇంట్లో ఎలాగో మాట్లాడుకుంటాం, మన మదర్ టంగ్. అది ఎక్కడికి పోతుంది? తల్లిని ఎవరన్నా మర్చిపోతారా? మదర్ టంగ్ ఉంటుంది, తెలుగు యాజ్ ఎ లాంగ్వేజ్ అది ఉంటుంది. మిగిలినది సబ్జెక్ట్స్కి వచ్చేసరికి గ్లోబల్ విలేజ్ అంటున్నారు. ఇప్పుడు మొత్తం ఎంటైర్ గ్లోబ్ విలేజ్ లాగా అవుతుంది. అంటే కమ్యూనికేషన్ అనేది చాలా మామూలు అయిపోయింది. అంటే యూ హ్యావ్ టు క్రాస్, ఎక్కడికైనా పోగలిగింది. నువ్వు ఉద్యోగం ఇక్కడ కూర్చొని అయినా సరే ఇంటర్నేషనల్ దాన్ని చేయాలన్నా, దేనికైనా నీ థింకింగ్ గ్లోబల్ థింకింగ్కు తగినట్టు ఆ వేవ్ లెంగ్త్ కుదిరితేనే నువ్వు దాంట్లో జాయిన్ కాగలవు, లేకపోతే నువ్వు ఐసోలేట్ అవుతావు. అందుకోసం ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా బహుశా కంట్రీలో ఎక్కడా లేనిది. ఒక ఢిల్లీలో బీయింగ్ సిటీ కాబట్టి అక్కడ ట్రై చేసి కేజ్రీవాల్ వాళ్ళు పెట్టిన ఆప్ పార్టీ పెట్టింది. ఇక్కడ ఎంటైర్ స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం అన్నాక వైనాట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి ఎందుకు పోకూడదని ముందు సిబిఎస్ఈ అనుకుంది, ఇప్పుడు ఐబీ దీనికి పోతున్నాం. అంటే నవ్వు నెక్స్ట్ జనరేషన్. ఈరోజు నిన్న టోఫెల్కు 3rd క్లాస్ వాళ్ళు అటెండ్ అయినట్టున్నారు నాకు తెలిసి. టోఫెల్ ఓరియంటేషన్ లాంటిది అది, దాంతో ఏదో అయిపోదు. టోఫెల్ వీళ్ళేం రాయరు, కానీ థింకింగ్లో అనలిటికల్ థింకింగ్ కానీ ఇంకోటి కానీ లాంగ్వేజ్ మీద పట్టు వీటికి సంబంధించినంత వరకు కాస్త ఆ చిన్నప్పుడే ఆ స్పార్క్ టెస్ట్ చేసేది, ఆ పోటీతత్వం పెంచేది, పిల్లల్ని ఆ దిశగా తీసుకెళ్ళేది మొదలు పెట్టారు. ఇంకా నెక్స్ట్ 10 years అయ్యేసరికి అలాగే ఇప్పుడు ఎడెక్స్ అని తీసుకొచ్చేసి వాటి అన్ని బెస్ట్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా మన వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఇప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏది గవర్నమెంట్ డబ్బులు కట్టి. తద్వారా ఏమవుతుంది, యు ఆర్ కంపీటింగ్ విత్ ఇంటర్నేషనల్, నేరుగా దాంట్లోకి వెళ్ళిపోతున్నావు, ఒకేసారి ఆ ప్లేన్లోకి వెళ్ళిపోతున్నావు. అలాగే పిల్లలు ఐబీ సిలబస్ చదువుకొని 10 ఏళ్ల తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ వస్తే వీళ్ళ థింకింగ్ అంతా ఆ లెవెల్లోనే ఉంటుంది. అంటే మిగిలిన స్టేట్స్తో పోలిస్తే వేరే కంట్రీలు వదిలేయండి, ఫర్గెట్ అదర్, మన వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్లో అయినా స్మూత్గా దే కెన్ జెల్, అక్కడికి వెళ్ళగలరు, పోటీ చేయగలరు. ఇప్పటికీ మన వాళ్ళు ఆత్మన్యూనతతో ఏదైతే ఇబ్బంది పడుతున్నారంటే మోర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎక్కడికన్నా బయటకు పోతే అది ఈజీగా ఓవర్కమ్ కావచ్చు. దీన్ని వద్దనే వాళ్ళు మరి వాళ్ళ పిల్లల్ని ఎందుకు తెలుగు మీడియంలో చేర్చరు? ఈ క్వశ్చన్ అడిగితే దానికి కూడా సమాధానం చెప్పట. కాబట్టి అక్కడ ఏం కనపడుతుందంటే, ఎవరైనా మదర్ టంగ్ మాతృభాషలోని విద్యాబోధన గంభీరంగా ఉపన్యాసం ఇస్తే వాళ్లకు సమాజంలో అందరూ దాన్ని అందుకోవడం, ముఖ్యంగా వెనుకబడ్డ వర్గాలు, అట్టడుగు వర్గాలు అందుకోవడం అనేది వాళ్ళకు ఇష్టం లేదు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారనే అర్థం చేసుకోవాలి తప్ప వీళ్ళకి మాతృభాష మీద ప్రేమ ఉంది అని కాదు. ఉంటే వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడాలని ప్రయత్నం చేయరు, వీళ్ళకి మాతృభాష మీద ప్రేమ లేదు. ఈ ధోరణి దీంతో పాటు మిగిలిన వాటిలో కూడా కనపడుతుంది. నేను పోవాలి కార్పొరేట్ వైద్యాన్ని, నేను పోవాలి బెస్ట్, దానికి వాడి కూడా రావడానికి. కాబట్టి అది ఇప్పుడు బ్రాండ్ ఇది పెరిగినాక బెస్ట్ ఇదంటే నేను తీసుకోవాలి, బెస్ట్ ట్రీట్మెంట్ నాకు రావాలి, బెస్ట్ స్కూల్లో నాకు రావాలి, వాడెట్లా వస్తాడు అనే ధోరణి ఏది ఉందో ఇదంతా కూడా పెత్తందారని ధోరణి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి వీళ్లకు సమాన అవకాశాలు, అంటే రేపు పేదరికం అనేది వీటికి అడ్డు రాకూడదు, బెస్ట్ పాసిబుల్ మెడికల్ కేర్ ఉండాలా, బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉండాలా, అలాగే కోర్ సెక్టర్ ఇంకోటి అగ్రికల్చర్ ఉంది, బెస్ట్ పాసిబుల్ ప్రాక్టీసెస్ ఏమున్నా కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నా నా దాంట్లో నా స్టేట్ రావాలా, నా రైతుకు రావాలా, నా పేద ఇంటి బిడ్డకు అందుబాటులో ఉండాలా, నా పేద కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలా. ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది బ్రహ్మాండమైన దీనికి సంబంధించి. ఇటీవల ఎన్నికల సంఘం డీజీపీని మార్చిన తర్వాత మీ పార్టీ అధినేత జగన్ ఒక మాట అన్నారు, రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశాలు కనపడటం లేదు అన్నారు. ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నారా? రెండోది, డీజీపీని మార్చినంత మాత్రమే ఏమి తేడా వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆ ఒక్కదానికి కాదనింది, మొత్తం ఇప్పుడు గమనిస్తే మీరు ఎన్నికల కమిషన్ ఈయన పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఒత్తిడి ఎంతగా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు డీబీటీల దగ్గర నుంచి రావాల్సినవన్నీ అది ఈరోజు కూడా నడుస్తుంది. ఇంకేముంది, 2 రోజులు ఎలక్షన్లు అయిపోతాయి. ఎప్పుడు 16వ తేదీ పెడితే లెటర్ పెడితే 20 రోజుల తర్వాత సింప్లీ రిజెక్ట్ చేసి ఎలక్షన్లు అంతా అయిపోయినాక వచ్చాక కోడ్ అమల్లో అయిపోయినాక అప్పుడు మీరు ఇచ్చుకోండి అని ఎంత క్యాజువల్గా ఇస్తే లక్షల కుటుంబాలకు అఫెక్ట్ చేసేవి ఇంతకుముందు ఎప్పుడూ జరగంది. ఇప్పుడు కూడా వేరే స్టేట్స్లో జరిగి ఉంటుందని అయితే నేను అనుకోవట్లా, అనుమానాలు వస్తాయి. దానికి ఆయన అనింది. దాంతోపాటు ఇవన్నీ నిజానికి చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఇంకా ఉన్నాననుకొని ఈసీ వచ్చిన తర్వాత కూడా, వాళ్ళ పర్యవేక్షణ కింద రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా, అప్పుడు సీఈఓగా ఉన్న అధికారిని ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నట్టున్నాడు కాదు, గోపాలకృష్ణ ద్వివేది, ఆయన మీదికి ఆల్మోస్ట్ దాడికి పోయినాడు. మీరందరూ టీవీల్లోనే వేశారు. పోయాడు, నేను మొన్న కూడా వేసి చూపించాను. అసలు మనిషి తర్జని చూపిస్తా బెదిరించాడు. మీరు రిగ్గింగ్ చేసుకుంటారా మమ్మల్ని, ఇది కాదని ఇది అంటాడు. ఈసీని ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తాడు. ఆ టైంలో కూడా, అలాంటి సమయంలో కూడా ఈయన పసుపు కుంకుమని పెట్టి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చాడు. 3 చెక్కులు ఇచ్చి 3వ చెక్కు అది ఇంకా డెలివరీ కాన్షియస్గా April 11th ఎలక్షన్ ఉంటే ఫస్ట్ వీక్లో మీరు ఎన్కాష్ చేసుకోవచ్చని ఇచ్చాడు. అసలు పసుపు కుంకుమ పెట్టడమే కొత్త స్కీమ్. ఎన్నికలకు 2 నెలల ముందు పెట్టడం అది తప్పు.
ఎన్నికల్లో ప్రభావితం చేయడానికి, ప్రలోభ పెట్టడానికి క్లియర్గా కనపడుతుంది. నువ్వు దాన్నేమనిలే, మేము కంప్లైంట్ ఇచ్చిన ఆ రోజు. పైగా చెక్కు వచ్చి ఎన్నికలకు వారం ముందు నువ్వు ఎన్కాష్ చేసుకోమని ముందే ఇచ్చావు. ఇంకా అది డైరెక్ట్ ఓట్లు కొనడానికి ప్రలోభ పెట్టడమే కదా. మరి ఆ రోజు ఎట్లా ఇచ్చారు? అదే సమయంలో ఫిబ్రవరిలో పిఎం కిసాన్ అనుకుంటా, ఆయన మోడీ గారు ఆయన పెట్టాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేసి, అది కొత్తది, దానికి అది ఇచ్చింది ఏప్రిల్లో ఇచ్చారు. ఈయన దానికి తోడుగా మళ్ళీ ఈయన ఒక 2000 ఎంతో అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు ఇచ్చాడు. మరి అడ్డం పెట్టలే. ఇవి 5 ఏళ్లుగా నడుస్తున్నవి. ఫైనాన్షియల్ దీనికి సంబంధించినంత వరకు ఫండ్స్ అలొకేషన్ వేస్ అండ్ మీన్స్ని బట్టి డిపెండింగ్ అనే అవకాశాన్ని బట్టి చేసుకుంటూ వచ్చారు. ఈ మంత్లో 8వ తేదీ 9వ తేదీకి రావాల్సినవి, సెంటర్ నుంచి రావాల్సినవి వాళ్ళు అక్కడ డిలే చేశారు. బహుశా దాని వెనక కూడా వీళ్ళే ఉండింటారు. అవి 15థ్కో ఎప్పుడో వచ్చినట్టున్నాయి. ఈలోగా కోడ్ వచ్చింది. 16థే పెట్టారు. 16th ఒకటి, 17th, 19th ఇట్లా వరుసగా పెడుతూ వచ్చారు. దానికి 20 రోజుల తర్వాత ఇప్పుడు రిజెక్ట్ చేయడానికి కూడా ఈ రీజన్ ఏంటంటే, వీఆర్ గెటింగ్ ఇన్పుట్స్, కంప్లైంట్స్ మాకు వస్తున్నాయి అంటే ఎవరో చెప్పాలిగా. ఆ కంప్లైంట్స్ ఎవరు ఇచ్చింటారు? ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది? వీళ్ళకే కదా. ఆ ఒత్తిడి ఎవరు తెచ్చింటారు? వీళ్ళే కదా. మరి దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ క్వశ్చన్ చేయకూడదు దాన్ని, ఎందుకంటే వాళ్ళ పరిధిలోకి వచ్చినట్టు ఉంటుందని నిగ్రహంగా నిభాయించుకొని సంయమనంతో పొలిటికల్గా, నిజంగా కూడా పొలిటికల్ పార్టీ ఇది కాదు, అపోజిషన్లో ఉన్నట్టుంది మా పరిస్థితి, అధికారంలో ఉన్నట్టు కాదు. ఆ రోజు అధికారంలో ఉన్నట్టుండి అపోజిషన్ లీడర్ లాగా పోయి గొడవ చేసినాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు అధికారంలో ఉండి కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తు మాట అనలా మా పార్టీ కానీ. పోయి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. లేకపోతే ఇది ఎన్ఆర్ఐ ఇచ్చి ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐడి కేసు బుక్ చేసి ఇది అయితే మళ్ళీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలిగారంటే ల్యాండ్ టైటిలింగ్ వాటిది వారికి ఎంత గుండె చెరువు అది చంద్రబాబు నాయుడు. ఏ ధైర్యం, ఎవరిది దన్ను చూసుకుని చేస్తుండాలా? అందుకు దీన్ని క్వశ్చన్ చేస్తూ ఇట్లయితే వీళ్ళు ఇట్లా కడితే ఇంక ఎన్నికలే సక్రమంగా జరుగుతాయి ఇలాంటి వాళ్ళతోనే జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్. అందులో డీజీపీనే ఓ చిన్న పార్ట్. డీజీపీ ఈయన పోతే ఇంకొకరు వస్తారు ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో నడుస్తున్నప్పుడు, అండ్ వాళ్ళు డైరెక్ట్ కింద వాళ్ళతో కూడా మానిటర్ చేస్తున్నప్పుడు దానికి తగినట్టే నడుస్తుంది. అందులో మేము ఇలాంటి వ్యవస్థల మీద ఆధారపడో, వ్యవస్థలు నమ్ముకోనో దానితో ఎన్నికలు పార్టిసిపేట్ చేస్తుంటే అసలు 19లో మేము రాగలిగే వాళ్ళమే కాదు అధికారంలోకి. ఈరోజు కూడా మాకు అది లేదు. రాజకీయ పార్టీ మనం ఏం చేసామో ప్రజల దగ్గరికి పోవాలి, వాళ్ళ అనుగ్రహము, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే పవర్లోకి వస్తారు. దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప దీని మీద నమ్ముకొని కదా. అయితే కుట్రలు చేసే వాళ్లకు ఈ వ్యవస్థలు ఎక్కడైనా తోడ్పడుతున్నాయేమో అని అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అదే మా నాయకుడు చేశాడు ఆ రోజు. రాష్ట్రంలో బీజేపీ సంబంధించిన అగ్రనేతలు అందరూ పాల్గొన్నారు. మోడీ, అమిత్ షా, అట్లాగే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళందరూ. కానీ ఎక్కడ కూడా మీ పార్టీ అధినేత జగన్ గురించి ప్రస్తావన వాళ్ళు చేయలేదు. మీరు కానీ మీ అధినేత జగన్ కానీ కూడా బీజేపీ గురించి, అగ్రనేతల గురించి ఎక్కడ విమర్శలు చేయట్లేదు. కారణం ఏంటి? తెర వెనకన్నా వ్యవహారాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నాం. ఈ మధ్య మాట్లాడాక ఎప్పుడైతే వాళ్ళు వచ్చి టోన్ పెంచి ఇదైనారో మా వైపు నుంచి పేరు పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మోడీ గారు అన్నారు, కూటమి దాంట్లో వాళ్ళ దీని గురించి ఎట్లా ఏ రకంగా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఒక అవినీతి పరుడు అని మీరు ఎవరినన్నారో ఆయన పక్కన నిలబడి ఈరోజు మా వైపు పాయింట్అవుట్ చేస్తున్నారు. పోలవరం అంటే మీ దగ్గర నుంచి రానందు వల్ల కట్టారు. ఇవన్నీ క్వశ్చన్లు వేస్తున్నాం. పాయింట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూటమిలో చేరిన తర్వాత ఏ రకంగా వాళ్ళు అంటున్నారనే దాన్ని బట్టి మా రెస్పాన్స్ కూడా ఉంటుంది. వచ్చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే తీసుకుందాం, ఇంత ప్రత్యర్థి కదా, ఆయన మర్యాదగా మామూలుగా విమర్శలే చేస్తా అంటే మావి విమర్శలే ఉంటాయి. ఇప్పటికి కూడా ఆయన బూతులు తిడుతుంటే కూడా మేము అనట్లా. ఇప్పుడు అట్లయితే చంద్రబాబు నాయుడును ఏదైనా చేయాలి, మేము ఆయన లెవెల్కే దారి నోటికి వచ్చినట్టు బూతులు తిట్టాలి. మేము తిట్టట్లాగా. మా పార్టీ లక్షణమే ఆచితూచి సంయమనంతో ఉండడం. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాకు అబ్బింది. ఆయన అదే చేస్తారు, మాకు అదే నేర్పించారు. అందువల్ల ఇక్కడ ప్రత్యేకంగా మీరు చూడాల్సిందే. ఇంత బూతులు తిడుతున్నానే మేము అనట్లే. పవన్ కళ్యాణ్ రోజు నోటికి చోటు తిడుతుంటాడు, చెప్పులు చూపించాడు, ఇంకోటి చేశాడు. దాని మీద మేము రెస్పాండ్ అయితే ఇది తప్పు, ఇది ఇట్లా అని మామూలుగా అంటున్నాం. ఎవరో వాళ్ళు తిట్టింది ఇట్లా కింద లెవెల్లో ఎవడన్నా కొంచెం రియాక్ట్ అయితే ఒకరిద్దరు వ్యక్తులుగా అవుతారేమో, కానీ పార్టీగా వేసొచ్చి వాళ్ళలాగా తిట్టట్లేదు, వాళ్ళలాగా అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు అట్లా మాట్లాడినారు అనేది వాళ్ళు చెప్పాలి. అలాగే వాళ్ళు మాట్లాడిన దానికి మేము రిప్లై ఇచ్చిన దానికి మేము చెప్తున్నది, వాళ్ళు మాట్లాడే దాంట్లో ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు. వాళ్ళు మాఫియాను గీఫియాను అంటే వాటిని తిప్పి కొడుతున్నాం. అలాగే లిక్కర్ శాండ్ అన్నప్పుడు వాటిని తిప్పి కొడుతున్నాం, మాట్లాడుతున్నాం. అలాగే ఇలాంటి కూటమిలో మీరు ఉన్నప్పుడు వీటన్నిటికీ మీరు సమాధానం ఇవ్వాలి కదా, మీరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నాం. రాజకీయ పార్టీలు ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా చేస్తున్నాము. గత ఎన్నికల సమయంలో ఈసారి ఖచ్చితంగా మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు మద్యం మీద అప్పులు కూడా చేసిన పరిస్థితి. మళ్ళీ ఏ విధంగా ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు? కాదు, ఇప్పుడు మద్య నిషేధం ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. మద్య నిషేధం అనే సబ్జెక్టు దట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు సంథింగ్, ఏదో ప్రాజెక్ట్ కట్టడము ఇంకోటి చేయడము ఒకటి. దాంట్లో ప్రభుత్వం
పాత్ర, దాంతోపాటు ప్రజల పార్టిసిపేషను పూర్తిగా ఉండాలి అనేది ఒకటి. రెండవది అది ఒక ఐడియల్. జగన్మోహన్ రెడ్డి గారికి అది డ్రీమ్, అదొక ఐడియల్. ఆ సమాజం కావాలి, మద్యం అనేది లేని సమాజం కావాలనేది ఆయన. అది ప్రాక్టికల్ అని కాదు అని ఆయన ఆలోచించాలి, ఆ దిశగా అడుగులు వేయాలనుకున్నాడు. రెండవది ఎనీ స్టేట్ మనకున్న ఆర్థిక వ్యవస్థలో దానికి కన్సిడరబుల్ పోర్షన్ దాని నుంచి వచ్చేది ఉంది. అది ప్రతి స్టేట్కు అది అవసరం అవుతుంది. ఆ మేరకు ఆ గ్యాప్ ఫిల్ చేసేవి ఇంకేం మన దగ్గర డెవలప్ కాలే వాటికి సంబంధించింది. అంటే ఒకటి నువ్వు ఆపడము అంటే ఇంకేదో ఇలిసిట్ దీన్ని పెంచడము, మాఫియా చేతిలోకి పోవడం ఒకటి. రెండవది స్టేట్కి వచ్చేది పోతుంది. సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఆయన ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా అందరూ ఎవరైనా చెప్పినా కూడా లేదు నేనైతే చేయాలనేది. అదే ఆయన డ్రీమ్. కళ, ఒక మంచి స్వప్నం ఇట్లుంటే బాగుంటుంది అనుకోవడం అనేది నేరం అని నేను అనుకోవట్లా. అదే మేనిఫెస్టోలో పెట్టాడు. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత అది సాధించలేకపోయినా నియంత్రణకు దిశగా అడుగులు వేసి లాంగ్ టర్మ్లో ఆ వైపు అడుగులు వేద్దామనే ఉద్దేశంలోనే ఫస్ట్ స్టెప్ ప్రతి పల్లెకు ఉన్న బెల్ట్ షాప్ను ముందు సమూలంగా తీసేసాం. అలాగే లిక్కర్ షాప్స్ ఏమున్నాయో 40% నంబర్ తగ్గించేసాం. అంటే ఎక్కడ చూసినా అవే ఉన్నాయి, తామరతంపరగా పుట్టగొడుగుల్లా ఉండేటివన్నీ తీసేసాం. మూడవది లిక్కర్ సిండికేట్లకు ఆస్కారం ఇచ్చే ప్రైవేట్ షాపులు తీసి ప్రభుత్వం దీని చేసి నడిపాం. అంటే ఒక డిసిప్లైన్డ్ దీంట్లో, రెస్ట్రిక్టెడ్ దాంట్లో వాతావరణంలో పెట్టడం ద్వారా చాలా వరకు కట్ చేసాం వాల్యూమ్స్. ప్రైస్ కొంత ఇచ్చేసి రెవెన్యూ తగ్గకుండా, స్టేట్కి తగ్గకుండా కన్జంప్షన్ మాత్రం కొంత తగ్గించే ప్రయత్నం చేశాము. విచ్ ఈజ్ ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్లో అది రీజనబుల్ అనే మేము భావిస్తున్నాం. ఇంకా దాని మీద ఈసారి మళ్ళీ ఏం మాట్లాడతాం, ఇది ఒకరు అనుకొని చేసేది కాదు. ఒక బిల్డింగ్ కట్టడం అంటే నా చేతిలో పని, మా పని. ఇంకోటి ఏదైనా చేయడం అంటే మా పని. లేదా పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడం అంటే మేము చేయగలం, ఇంకోటి చేయగలం. ఇది అందరూ పార్టిసిపేట్ చేసి చేయాల్సింది దాంట్లో. కాబట్టి అది సుదూర లక్ష్యంగా ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మెన్షన్ చేసి కూడా లాభం లేదు కాబట్టి దాన్ని జోలుకుపోలేదు. మీ వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఒక ప్రశ్న. మీరు గ్రీన్ సిగ్నల్ లేకపోతే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గేట్లు కూడా తెరవబడవు అనేది ఒకటి. రెండోది, ఈ ఎన్నికల్లో మీరు చాలామంది సీట్లు ఇప్పించారనేటువంటి ఒక విమర్శ కూడా. ఏం సమాధానం చెప్తారు? అది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక నాయకుడుగా ఆయనంతటా ఆయన ఒక పార్టీ పెట్టి తన కష్టం మీద పార్టీ నిర్మించి, తన కష్టం మీద 19లో పార్టీని స్వీప్ చేయించి, అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ తీసుకొని 5 ఏళ్ళు కష్టపడి ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడిపించి పెద్ద వాళ్ళ మన్ననలు కూడా పొంది ఒక ఆదర్శప్రాయుడైన యువ నాయకుడిగా పేరు తెచ్చుకొని, ఇదిగో ఎట్టుండాలిరా సీఎం అంటే, ఒక నాయకుడు అంటే ఎట్టుండాలని ఇంత పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇంకోటి ఎవడో చెప్తే, లేకుంటే ఒకరు రాసిస్తే ఇంకోటి దీన్ని అసలు అలౌ చేస్తాడా? ఇది ఎవరంటారంటే, ఎవరైతే ఇంత క్రెడిట్ ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు అనే ఆ గ్యాంగ్కి అసలు ఉండదు. ఎందుకంటే ఏదో వయసు పెరిగింది బాగా, ఆయనకు వయసు పెరిగింది, కానీ తప్పులు చేయడంలో ఉన్న అనుభవం ఒప్పులు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు లేదు. ఆయన తనకు లేని ఇది ఇన్నిసార్లు ప్రజలు ఏదో రకంగా వాళ్ళను మోసపుచ్చో భయపెట్టో అధికారం తెచ్చుకున్నా. ఫస్ట్ వాళ్ళ మామను వెన్నుపోటు పడి తెచ్చి తర్వాత తెచ్చుకున్నా. ఎప్పుడు ఈ మన్ననలు రావట్లే, ఈ పేరు రావట్లే. అలాంటి వాడికి దుగ్ధ కొడుకు చూస్తే అసలు ఫ్యూచర్ అనేది కనపడట్లే, బ్లీక్గా ఉంది. నాయకుడు అట్లా వదిలేసి ఎమ్మెల్యేకే పనికిరాడనేది ఇదిగా ప్రూవ్ అవుతుంది. ఎక్కడ తన పర్ఫార్మెన్స్ లేదు, ఒక ఆలోచన లేదు, మంచి ఆలోచన లేదు, ఒక విజన్ లేదు, ఒకటి చేయాలనే తప్పం లేదు. అధికారం రావాలి, ఎంజాయ్ చేయాలనే ఉండవు. వీళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది కష్టం. కాబట్టి వాళ్ళకేం కావాలా, ఎవడో ఒక రీజన్ చెప్పాలి. వీడికి కలిసి వచ్చింది అని అనాలి, లేకుంటే పక్కన వాడు గట్టాడు, వీడి మొహం వీళ్ళేం చేస్తున్నాడని, లేదు కాపీ కొట్టి రాశారు, లేకుంటే తనకెక్కడ వస్తుందని పరీక్షల్లో ఎట్లయితే అంటాము అట్లా ఇక్కడ కూడా చేస్తారు. అంటే ఇంటాలరెన్స్ అనేది ఏ లెవెల్లో ఉంటుందంటే దానికి వాళ్ళకు యాక్సెప్ట్ చేయలేరు. ఇది సహజం. చాలా మనం ఇండివిజువల్స్లో కూడా చూస్తుంటాం. మంచి బ్రైట్ స్టూడెంట్ పాస్ అయితే ఏదో వాడికి అట్రిబ్యూట్ చేస్తాం. సక్సెస్ఫుల్గా డిస్టింక్షన్ వచ్చింది అనుకో, ఎవడో పక్కవి రాశాడు, లేకుంటే క్వశ్చన్స్ అనుకున్నవి వచ్చినాయి, అట్లా పాస్ అయ్యాడు తప్ప ప్రతిభతో చదివి పాస్ అయ్యాడని అన్నాం. ఇక్కడ ఈయన కష్టం ఆలోచనల దగ్గర నుంచి. అందుకోసమే మాకు ఎక్కడ ఫ్రీడమ్ దొరికిందంటే ఇట్లా మాట్లాడడమో చేతలు చేయడంలో పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. ఎక్కువ మందికి ఎక్కువ ప్రయోజనం కలిగించేది, అందులో పేదలకైతే. అవసరమైతే చట్టమైనా మారుద్దాం, ఏ ఆలోచనలన్నా చేయండి, ప్రపోజ్ దెమ్, వాటిని హామీలు కూడా ఇవ్వండి అని అంటారు. కాబట్టి
మాలాంటి వాళ్ళం ఎవరన్నా వచ్చినప్పుడైనా చెప్తే అది జెన్యూన్ ఏదైతే అది బాగా దానివల్ల ఎక్కువ మందికి ఉపయోగం కలుగుతుందంటే ప్రపోజ్ చేస్తే ఆయన బాగుంది దాన్ని తీసుకునే మనస్తత్వం ఉంది, విశాల హృదయం ఉంది, దాన్ని అమలు చేసే లక్షణం ఉంది. కాబట్టి అలాంటప్పుడు అనిపిస్తుంది ఓహో వీళ్ళు ఇంపార్టెంట్ అని. అది ఎవరు మీరు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఆయనకు వచ్చే ఆలోచనలన్నీ ప్రజల నుంచి కూడా తీసుకుంటూ అంటారు. మేనిఫెస్టో తయారైందే పాదయాత్రలో తయారై అవన్నీ మేము చెప్తే ఒకరు చెప్తే వచ్చేవి కాదు. చెప్పడాన్ని మాత్రమే తీసుకొని ఎవడన్నా చేస్తే అతను ఎప్పటికీ నాయకుడు కాలేడు. అంటే మీ మేనిఫెస్టో జనంలోకి వెళ్ళిందని మీరు నమ్ముతున్నారా? మేనిఫెస్టో వెళ్ళడమేంది ఇప్పుడు 5 ఏళ్ళు ఎప్పుడైతే చెప్పినవన్నీ వాళ్ళకే స్వానుభవం అయిందో పాజిటివ్స్ దీంట్లో వాళ్ళే వాటన్నిటిని ఎంజాయ్ చేశారో బెనిఫిట్స్ అన్ని ఆ మేనిఫెస్టోవి దాని కంటిన్యూయేషన్ ఇక్కడ కనపడుతుంది. ఈరోజు మేము రాసిన మేనిఫెస్టోలో కొత్తవి ఏమున్నాయి? 5 ఏళ్ళు చేసినవి కంటిన్యూ అవుతాయి. చిన్న చిన్న మెరుగులు ఎక్కడైతే అవకాశం ఉంటే కొంచెం ప్రయత్నం చేసి పెంచాం. కొంచెం చిన్నవి కొత్తవి యాడ్ అయ్యాయి. మిగిలినవన్నీ ఉన్న వాటిని కంచడము, కొత్త వర్గాలకు ఇచ్చేయడము ఇట్లాంటి చేస్తూ వచ్చాము. మరి అలాంటప్పుడు ఏముందబ్బా దీంట్లో నేను ఎందుకు అనుకోవట్లా అంటే ఈయన ఎంతకాలం ఇదంతా అమలు చేశాడు, దీన్ని కంటిన్యూ చేశాడు, ఇవి కంటిన్యూ అయితే చాలు మా జీవితాలు బాగుపడతాయి అని అన్నారు. కాబట్టి యాక్సెప్టెన్స్ వాళ్ళకు. మీరు ఆ రోజు చూస్తే ఈయన చదువుతున్నప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో చదివినప్పుడు ఎంతమంది టీవీలు కతుక్కున్నారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నప్పుడు ఎంతమంది చూశారు, టీవీలు కతుక్కొని చూశారు అంటే ఎక్కడో ఇది ఒకటి ఉంటే అది 10 లక్షల మంది దాన్ని వీక్షించారు. ఆ రోజు మీ రేటింగ్స్లోనే కనపడుతుంది, మీ వ్యూవర్షిప్లో వీటిలో తెలుస్తున్నాయి, సోషల్ మీడియాలో ఇంకో దాంట్లో. అంటే ఇక్కడ ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ మీద నమ్మకం ఉంది. అందుకే ఆయన చెప్పిన ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాడు జగన్ అంటే నెక్స్ట్ 5 years వస్తాయి, ఇదే లెక్కలు వేసుకుంటున్నారు. సో నెక్స్ట్ నా పిల్లల్ని చదివించుకోవచ్చు, నాకు ఏదైనా జబ్బు వస్తే ఇక్కడ చేయించుకోవచ్చు, ఇవి వచ్చిన దాంతో నేను ఇది ప్లాన్ చేసుకో అని కుటుంబాలు ఆలోచించుకునే రీతిగా మేనిఫెస్టో ఉంది. యాక్సెప్ట్ చేశారు కాబట్టి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేయబోతున్నాయి, అట్లాగే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయని మీరు భావిస్తున్నారు? విశ్వసనీయత, విద్రోహం, ఈ రెండింటి మధ్య, నమ్మకం, మోసం, ఈ రెండింటి మధ్య అంటే ఇటువైపు ఒక పర్సానిఫికేషన్ ఆఫ్ క్రెడిబిలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి నాడు, అటువైపు పర్సానిఫికేషన్ ఆఫ్ డిసెప్షన్, ఫాల్స్ ప్రామిసెస్ అంటే ఆయన కనపడతాడు. అంటే అక్కడ మొదలు పెట్టడమే చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చేదే చచ్చేదే, ముందు అధికారంలోకి ముందు వచ్చేద్దామని చెప్పి ఏదైనా చేశాడు. ఈయనేమో ఆచితూచి అడుగు వేసి మనం ఇవ్వగలమా లేదా 10 సార్లు ఆలోచించుకొని, అందులో ఇప్పుడు అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి లెక్కలు కూడా తెలుస్తాయి తనకు, ఒక ఆదాయం ఎంత పెరుగుతుంది ఏమవుతుంది, ఓకే ఇందులో ఇంకొంచెం తగ్గించి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఎందుకంటే ఒకవేళ రేపు ఆదాయం పెరిగింది అనుకో ఖచ్చితంగా చేస్తాం కదా, ఎందుకంటే అది కూడా ఉంది ఈయనకు, వెసులుబాటు కొంచెం ఉంటే అది అవసరం అనుకుంటే. చెప్పనివి చాలా చేసినవన్నీ ఉన్నాయి, అవే ఎక్కువ ఉన్నాయి చెప్పిన దానికంటే లాస్ట్ మేనిఫెస్టోలో. ఇప్పుడు కూడా ఉంది అవకాశం, అందుకే మేము చెప్తుంటాం, ఆయన కూడా ఈ మధ్య చెప్పినట్టున్నాడు. పెన్షన్లు కానీ ఇంకొకటి కానీ ఏదైనా సరే ఇప్పుడు అనుకున్న దానికంటే రేపు కొంచెం వెసులుబాటు దొరికింది అనుకో ఖచ్చితంగా అవన్నీ ఆలోచిస్తారు, ఒకటి చెప్పాల్సిన అవసరంలా. ఇది ఇటువైపు ఉంది ఈ పర్సానిఫికేషన్, అదేమో అటువైపు. అవన్నీ తీసుకొని ఎవరంటే చంద్రబాబు నాయుడు అవుతాడు. అంటే నమ్మకం, వంచన, మోసం వాటికి మధ్య జరుగుతుంది. అది ఒకందుకు అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో 3-4 లేరు ప్లేయర్స్ మార్జుడు అనడానికి, ఇద్దరే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఇటు జగన్మోహన్ రెడ్డి అట్నే ఇటు చంద్రబాబు నాయుడులో ఖచ్చితంగా ప్రజలు ఇది చూశాక హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. మా బతుకుల గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అలాగే ఇంటి దగ్గరికి అన్నీ డెలివరీ అవుతాయి, సర్వీసెస్ అన్నీ అవైలబుల్ పెట్టారు. ఇంతకంటే మాకేం కావాలా? మా పిల్లలు బాగా చదువుకుంటారు, రోగం వస్తే బెస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఫ్యామిలీ డాక్టర్తో ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో, డెవలప్ కంట్రీస్లో ఉన్నది ఇక్కడ, అక్కడ నుంచి పైన అపోలో స్థాయిలో తయారైన సూపర్ స్పెషాలిటీ వరకు లింక్ పెట్టారు. ఇంకేం కావాలి అంతకంటే నాకు ఇచ్చేసి? రైతుకు సంబంధించి ప్రతిదాన్ని ముందే ఆలోచించి ఏర్పాట్లు చేస్తారు. ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు లేనంత బ్రహ్మాండంగా జరుగుతుంది వాళ్ళ ఇష్యూస్కి పోయి చూస్తే. అలాగే విత్తనం దగ్గర నుంచి గతంలో క్యూలు ఎట్టుండేవి మీరు చూసేవాళ్ళు, అక్కడే పడిపోయేవాళ్ళు, అలాంటివి ఇప్పుడు లేవు. అంటే ఎంటైర్ షేప్ మారింది. హాయిగా నిద్రపోవచ్చు, మన పనులు మనం చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటూ చూసుకోవడానికి జగనన్న ఉన్నాడు అనే ధీమా ఇటువైపు ఉంది. అటువైపు అది ఇవ్వలేకపోతున్నాడు. ఎవరు చంద్రబాబు ఇవ్వలేకపోగా భయపెడుతున్నాడు. అలాంటి వాడు వస్తే ఏమవుతుందో జనానికి తెలుసు. కాబట్టి ఈ రెండింటి మధ్య పోటీ ఉంది. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చూజ్ చేసుకుంటారని. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి ఎన్నికలు నమ్మకం, వంచన అటువంటి 2 అంశాల చుట్టూ తిరగబోతున్నాయి. ఖచ్చితంగా నమ్మకం వైపే జనం అంతా కూడా ఉంటారనేది మా నమ్మకం అని సజ్జల
చెప్తున్నారు. అట్లాగే ఖచ్చితంగా రాబోతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ భారీ విజయంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఆయన తేల్చి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.